పవర్ఫుల్ ఈస్ డ్రాగన్ బాల్ గోకు. ఇప్పటికీ గోకుకి 21 ఫామ్స్ ఉన్నాయి. వాటికంటూ చాలా ప్రత్యేకలే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కనుక డ్రాగన్ బాల్ షోని చూడకపోతే చూసేయండి. యానిమేలో అది బెస్ట్ యానిమే. సో ఇవాళ మనం డ్రాగన్ బాల్లో ఉన్న గోకుకి కంపారిజన్ చేయబోతున్నాం. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. సో ఇందులో మనం డ్రాగన్ బాల్లో ఉన్న గోకు ఎంత పవర్ఫుల్లో తన ఫామ్స్ బట్టి డెమోక్రేస్ చేసి చూద్దాం. ఫస్ట్, గోకు యొక్క అన్ని ఫామ్స్ని కలిపి తను ఎంత పవర్ఫుల్లో అనే నేను ఇందులో బేస్ చేయబోతున్నా. ఫస్ట్, నార్మల్ ఫామ్ గోకు. నార్మల్ ఫామ్లో ఉన్న గోకు వచ్చేసరికి మాస్టర్ రోషిని ఓడించగలడు. అండ్ ప్లస్ చీచీని మార్షల్ ఆర్ట్స్లో ఓడించాడు, పికలోని ఓడించాడు. సో ఆ మెంబర్స్ నియర్లీ స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోస్. వాళ్ళని ఓడించాడంటే అది పెద్ద ఫీటే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పవర్ని అందుకోవాలంటే అంత ఈజీ పని అయితే కాదు. ఇంకా ఈ దాంతో మనం చెప్పేయచ్చు. నెక్స్ట్, సూపర్ సైయన్ 4 లెవెల్ ఫామ్స్. గోకు ఈ 4 సూపర్ సైయన్ ఫామ్స్ అంటే సూపర్ సైయన్ 1, 2, 3, 4 ఈ 4 సూపర్ సైయన్ ఫామ్స్తో తను చేసిన ఫీట్స్ మామూలు ఫీట్సే కాదు. పికలోని, ఫ్రీజాని, వెజిటాని ఇంకా షెండ్రోని కూడా ఓడించగలడు. అంటే దీన్ని బట్టి గోకు తన సూపర్ సైయన్ 4 లెవెల్ ఫామ్స్తో ఎన్ని ఫీట్స్ క్రియేట్ చేయగలడో తెలుసుకోండి. అండ్ ఈ సూపర్ సైయన్ 4th ఫామ్ వచ్చేసరికి 100 ఇంక్రెడిబుల్ హల్క్స్కి ఈక్వల్. సూపర్ సైయన్ 3 ఫామ్ 4 ఇంక్రెడిబుల్ హల్క్స్కి ఈక్వల్ అంట, అంతకు మించే. నెక్స్ట్, సూపర్ సైయన్ గాడ్. నియర్లీ డిస్ట్రాయర్ అయిన బీరస్ సైతం దీనికి భయపడ్డాడు. అంత పవర్ఫుల్ ఈ ఫామ్. ఇంకా ఈ ఫామ్లో ఉన్న గోకుని నియర్లీ యూనివర్సల్ లెవెల్ గాడ్గా తెలుసుకోవచ్చు. 5 సూపర్ సైయన్స్ కలిస్తే ఈ లెవెల్ ఎంత పీక్స్లో ఉంటుందో మనకి చెప్పారు గోకు. ఇంకా నెక్స్ట్, సూపర్ సైయన్ బ్లూ ఫామ్. ఈ బ్లూ ఫామ్లో ఉన్న గోకు ఈ సూపర్ సైయన్ గాడ్ కంటే 10 టైమ్స్ మోర్ పవర్ఫుల్. అంటే యూనివర్స్ కంటే 10 టైమ్స్ బియాండ్ ది యూనివర్సే పవర్ఫుల్. ఇంకా ఈ ఫామ్లో ఉన్న గోకుకి దీనికి అప్గ్రేడెడ్గా లెవెల్ 2 బ్లూ లెవెల్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ దానికంటే ఇంకో 10 టైమ్స్ పవర్ఫుల్. అంటే ఈ బ్లూ లెవెల్ ఫామ్ బియాండ్ ది యూనివర్స్ పవర్ని తనకి గ్రాంట్ చేసింది. ఇంకా ఈ ఫామ్లో ఉన్న గోకు జెరిన్కి టఫ్ ఫైట్ ఇచ్చాడు. అండ్ యూనివర్సల్ టోర్నమెంట్లో ఎంతో మందిని కూడా ఓడించాడు. సో ఇమాజిన్ హౌ పవర్ఫుల్ దిస్ బ్లూ ఫామ్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్, గోకు డిస్ట్రాయర్ ఫామ్. ఈ డిస్ట్రాయర్ ఫామ్లో ఉన్న గోకు యూనివర్స్కి కింగ్స్కి ఈక్వల్. డిస్ట్రాయర్ అంటే డ్రాగన్ బాల్లో యూనివర్సల్ కింగ్స్ అని అర్థం. అంటే నియర్లీ గోకు ఈ ఫామ్లో ఉంటే ఒక యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయగలడు. హౌ ఇమాజిన్. నెక్స్ట్, గోకు కయోకిన్ ఫామ్. ఈ కయోకిన్ ఫామ్ కూడా చాలా పవర్ఫుల్. ఈ ఫామ్లో తను పికలో, షెండ్రో, ఫ్రీజా, షెల్ ఇలాంటి వాళ్ళని ఓడించేశాడు. ఇంకా నెక్స్ట్, అల్ట్రా ఇన్స్టెంట్ ట్రూ ఫామ్. ఈ ఫామ్లో ఉన్న గోకుకి ఇన్ఫినిటీ అండ్ అల్ట్రా ఇన్స్టెంట్ MUI ఫామ్స్ కలిసి ఉంటాయి. అంటే నియర్లీ తను ట్రూ ఫామ్ డాషియన్ని కూడా ఓడించగలడు. ట్రూ ఫామ్ డాషియన్ జెనో తర్వాతే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్. సో ఇమాజిన్ హౌ పవర్ఫుల్ ఇస్ గోకు. నెక్స్ట్, వైట్ లెవెల్ మంకీ ఫామ్ గోకు. ఈ ఫామ్లో ఉన్న గోకుని ఇన్ఫినిటీ ఫామ్ అండ్ మంకీ ఫామ్ కలిస్తే వచ్చే ఫామ్. అంటే ఇందులో ఉన్న గోకు నియర్లీ అల్ట్రా ఇన్స్టెంట్కి ఈక్వల్. అండ్ అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ పవర్ స్కేలింగ్ చూసుకుంటే అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ ఆ టైంలో గోకు జెరిన్తో ఫైట్ చేస్తున్నప్పుడే మోస్ట్ పవర్ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫామ్ గోకుకి చాలా పవర్ లెవెల్నే ఇచ్చింది. నియర్లీ 10 సూపర్ సైయన్ గాడ్స్ కలిసినా కానీ ఈ ఫామ్ని ఓడించడం అంటే అది పీక్ లెవెల్ కష్టమే అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ అల్ట్రా ఇన్స్టెంట్కి అప్గ్రేడెడ్ వర్షన్ అల్ట్రా ఇన్స్టెంట్ పర్ఫెక్ట్ వర్షన్ ఆర్ మాస్టర్ ఆఫ్ అల్ట్రా ఇన్స్టెంట్, షార్ట్గా MUI అని పిలుచుకోవచ్చు. ఇంకా ఈ ఫామ్లో ఉన్న గోకు చాలా పవర్ఫుల్. నియర్లీ 10 యూనివర్సెస్కి ఈక్వల్. వామ్మో, 10 యూనివర్సెస్కి ఈక్వల్ అంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక నెక్స్ట్, తన మంకీ ఫామ్. ఈ మంకీ ఫామ్లో తన ఒరిజినల్ బాడీలో ఉన్నప్పుడు లైక్ ఈ మంకీ ఫామ్లో ఉండి సూపర్ సైయన్గా మారితే ట్రూ ఫ్రమ్ సూపర్ సైయన్. ఒకవేళ
ఈ మంకీ ఫామ్లో ఉండి తను అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్లోకి మారితే ట్రూ ఫామ్ అల్ట్రా ఇన్స్టెంట్ మంకీగా మారుతాడు. నియర్లీ ఇది డేంజర్. నెక్స్ట్ ఆల్ మిక్స్ గోకు ఫామ్. మీరు గోకు అన్ని ఫామ్స్ని కలిపి వాడితే ఎలా ఉంటుందో చూసారా? ఆ ఫామే అల్ట్రా ఇన్స్టెంట్ మంకీ గోకు. ఈ ఫామ్లో ఉన్న గోకు సూపర్ సైయన్ 1, 2, 3 ఈ ఫామ్స్తో పాటుగానే తను సూపర్ సైయన్ 3ని అండ్ దాంతోపాటు సూపర్ సైయన్ 4ని అండ్ దాంతో పాటుగానే తన యొక్క అన్ని ఫామ్స్ లైక్ చెప్పాలంటే సూపర్ సైయన్ గాడ్ అండ్ దాంతోపాటు సూపర్ సైయన్ బ్లూ అండ్ దాని అప్గ్రేడెడ్ వర్షన్ సూపర్ సైయన్ లెవెల్ 2ని అంటే బ్లూ వర్షన్ ఆఫ్ ది లెవెల్ 2ని అండ్ దాంతోపాటు సూపర్ సైయన్ అదే మంకీ ట్రూ ఫామ్ని అండ్ దాంతోపాటే సూపర్ సైయన్ సిల్వర్ మంకీ ఫామ్ని అంటే ఇన్ఫినిటీ మంకీ ఫామ్ని అండ్ దాంతోపాటు గోకు యొక్క మరొక ఫామ్ అయిన అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ అంటే ఇట్స్ ఎ వెరీ డెడ్లియెస్ట్ ఫామ్ అనమాట. ఇంకా దాంతోపాటు సూపర్ సైయన్ ఫామ్లో ఇంకొక ఫామ్ అయిన అల్ట్రా ఇన్స్టెంట్ మాస్టర్ ఆఫ్ MUI అండ్ దాంతోపాటుగానే ఇన్ఫినిటీ ఫాము, ఇన్ఫినిటీ లెవెల్ 2 ఫాము, డిస్ట్రాయర్ ఫాము, ఆల్మిక్స్ ఫామ్, కయోకిన్ ఫామ్, ఇలా మంకీ ఫామ్, అల్ట్రా ఇన్స్టెంట్ మంకీ ఫామ్ ఈ అన్నిటిని కలిపి తను ఒకేసారి చాలా శక్తిని గుమ్మకూడిస్తాడు. ఈ ఫామ్లో ఉన్నప్పుడు గోకు ఎంత శక్తివంతంగా ఉంటాడంటే తన అన్ని ఫామ్స్ని కలిపితే నియర్లీ మార్వెల్లో ఉన్న బియాండర్, గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్, లివింగ్ ట్రిబ్యునల్స్ ఆఖరికి డ్రాగన్ బాల్లోనే కింగ్ అయిన జెనో కూడా పనికిరాడు. అదే ఆల్ మిక్స్ గోకు ఫామ్. ఈ ఫామ్లో ఉన్న గోకు నియర్లీ చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు డ్రాగన్ బాల్ షోలో చూడకపోయినా మీరు యూట్యూబ్లో ఒకసారి కొట్టండి, వచ్చింది డెఫినెట్లీ. అండ్ ఈ ఫామ్లో ఉన్న గోకు నియర్లీ బ్లూ ఫామ్కి 1000 రెట్లు పవర్ఫుల్. వామ్మో, బ్లూ ఫామ్కే 1000 రెట్లు పవర్ఫుల్లా గోకు పవర్స్ షాక్ ఇస్తుంది. ఇప్పుడు రిజల్ట్ని చూద్దాం. బట్టి చూస్తే తన నార్మల్ ఫామ్లోనే స్ట్రీట్ లెవెల్, ప్లానెటరీ లెవెల్ బీయింగ్స్ని తన సూపర్ సైయన్ 3 లెవెల్ ఫామ్స్తోనే మా గెలాక్సీ లెవెల్ బీయింగ్స్ని తన సూపర్ సైయన్ 4 ఫామ్లోనే నియర్లీ 100 ఇంక్రెడిబుల్ హల్స్కి తన సూపర్ సైయన్ గాడ్ ఫామ్తో యూనివర్సల్ లెవెల్ గాడ్స్కి తన సూపర్ సైయన్ బ్లూ అండ్ లెవెల్ 2 ఫామ్స్తోనే అంటే తన సూపర్ సైయన్ బ్లూ లెవెల్ 1 అండ్ 2తోనే యూనివర్సల్ లెవెల్ బియాండ్ బీయింగ్స్ని తన అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్తో ట్రూ బియాండ్లీ యూనివర్సల్ లెవెల్ బీయింగ్స్కి అండ్ MUI ఫామ్తో ఇంకా అంతకు మించి 1000 రెట్లు ఇంకా ఇన్ఫినిటీ ఫామ్తో నియర్లీ మల్టీవర్సల్ లెవెల్ బీయింగ్స్కి ఇంకా ఇన్ఫినిటీ ఫామ్ లెవెల్ 2తో సూపర్ లెవెల్ మల్టీవర్సల్ లెవెల్ బీయింగ్స్కి తన సిల్వర్ మంకీ ఫామ్తో డైరెక్ట్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్తోనే ఎదుర్కొనే మల్టీవర్సల్ లెవెల్ బీయింగ్స్. సో టోటల్లీ తన అన్ని ఫామ్స్ని కలిపి అంటే తన అన్ని ఫామ్స్ని కలిపి ఉన్న ఫామ్ అయిన ఆల్ మిక్స్డ్ గోకు ఫామ్తో చూసుకుంటే నియర్లీ హీ వాజ్ ఏ మల్టీవర్సల్ లెవెల్ సూపర్ లెవెల్ న్యాచురల్ బీయింగ్. అంటే ఇవన్నీ ఫామ్స్ బట్టి చూసుకుంటే గోకు నియర్లీ మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్. డ్రాగన్ బాల్లో ఉన్న జెనో నుంచి ఎవ్వరు కూడా ఇంటికి కూడా పీకలేరు. గోల్డెన్ స్టండర్ కూడా మూసుకొని వెళ్ళిపోవాల్సిందే. మరి ఇది వాళ్ళ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.